అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయం గురించి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని సంఘాలు, సంస్థలు, ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు, ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఒకే ఒక్క వర్గం తప్ప, అది సినిమా పరిశ్రమకి చెందినటువంటి ఆంధ్ర కళాకారులు ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో ఆంధ్ర ప్రజల తరపున ఎందుకు పాల్గొనడం లేదు అని చెప్పి నేను సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా. తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు ఉద్యమం వస్తే ఆ ఉద్యమానికి ముందుండి నడిపించింది, నాయకత్వం వహించింది అక్కడ ఉన్నటువంటి సినిమా పరిశ్రమ, కళాకారులు, హీరోలు, అగ్రనటులే. మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి, మన తెలుగు కళాకారులకి ఏమైంది? అదేదో యాడ్లో చెప్తారు, ఈ నగరానికి ఏమైంది అన్నట్టు ఈ తెలుగు సినీ పరిశ్రమకి ఏమైంది? ఏం మాయరోగం దాపురించింది? చేవ చచ్చిపోయిందా? మేము ఇచ్చేటటువంటి టిక్కెట్ల రూపంలో మీ సినిమాలు చూస్తూ మా తెలుగు ప్రజలు కురిపించేటటువంటి 100 కోట్ల రూపాయల కనక వర్షం మత్తులో మీరు మునిగిపోయారా? ఆ మత్తులోంచి బయటికి రారా? చివరికి పక్క రాష్ట్రంలో, పరాయి రాష్ట్రం, మన సోదర తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కొడుకు, కూతురు, మేనల్లుడు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వాళ్ళందరూ కూడా మద్దతు పలికారు మనకి. పోనీ మీరు ఆ రాష్ట్రంలో ఉండారు, అక్కడే బానిస బతుకులు బతుకుతున్నారు. మీరు మా ఆంధ్ర వాళ్ళకి ఏమైనా మద్దతు పలికితే మిమ్మల్ని హైదరాబాద్ నుంచి తరివేస్తారు, మీ ఆస్తులు లాక్కుంటారని మీకేమైనా భయం ఉందనుకోవచ్చా? అవసరం లేదు కదా, వాళ్ళే మద్దతు పలికారు కదా. మరి మీకేమైంది? మీ టిక్కెట్లు కొనటానికి, మీ సినిమాలు చూసి మీ కోట్ల రూపాయలు కురిపించడానికి, లేకపోతే అవార్డులు ఇవ్వటానికి. ఎవరికన్నా అవార్డు రాకపోతే లొల్లి పెట్టేస్తారు. అసలే భూమి ఆకాశాలు బద్దలైపోయినట్టు ఎవరిగా ట్వీట్లు, రీట్వీట్లు, ఫేస్బుక్లు, ఇంటర్వ్యూలు, తీవ్ర ఆగ్రహావేశాలు వెలిబుచ్చుతారు మీకు అవార్డులు రాకపోతే. మా ఆంధ్ర ప్రజలకు రివార్డులు రావడం లేదయా, నిధులు రావడం లేదయా, మీ చెవులకు ఎక్కట్లేదా, మీ కళ్ళకు కనపడట్లేదా? మీరు ఏసీ రూముల్లో కులుకుతూ కూర్చుంటారా? పక్క రాష్ట్రం తమిళనాడులో ఉన్నటువంటి నటీనటులను చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇంకా కఠినంగా మాట్లాడాలని ఉంది నాకు, కానీ సంస్కారం అడ్డొస్తుంది. రండి, ఎప్పటికైనా మీరు మీ గళం విప్పండి, ఆంధ్ర ప్రజల తరపున మీరు మాట్లాడండి. మీరు ఆ రకంగా మాట్లాడకపోతే మా 5 కోట్ల ఆంధ్ర ప్రజలు మీ సినీ పరిశ్రమ కళాకారుల్ని వెలివేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నో డౌట్. రాష్ట్రం విడిపోతే మా ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి రాజధాని లేనటువంటి అమరావతిలో
బస్సులో పడుకుని పరిపాలన చేశాడు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఈ ఆంధ్ర గడ్డ మీద 13 జిల్లాల్లో పుట్టినటువంటి హీరోలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు. రాష్ట్రం విడిపోయి 4 సంవత్సరాలైనా అమరావతి వచ్చారండి? ఎవడైనా ఒక్క రాత్రి అయినా ఇక్కడ నిద్రపోయారా? మీ స్టూడియోలు, ఆస్తులు అవన్నీ తెచ్చి మాకేం పెట్టమంటలా. ఇక్కడ కూడా కార్యకలాపాలు ప్రారంభించండి. మీరే హాలీవుడ్ అంత స్థాయి నటులు కాదు. మీరు హాలీవుడ్లో కూర్చొని నటిస్తే మేము చూడటానికి అంత గొప్పోళ్ళు కాదు, మీకంత సీను లేదు. ఏజ్ బార్ అయిపోయినటువంటి ఓల్డ్. కనుక ఖచ్చితంగా మన తెలుగు సినీ పరిశ్రమకి చెందినటువంటి కళాకారులు అలాగే సాంకేతిక నిపుణులు కూడా, తమిళనాడులో డైరెక్టర్లు కూడా నోరు విప్పి మాట్లాడతారు ధైర్యంగా, దమ్ముగా. మనకున్నటువంటి డైరెక్టర్లు హీరోయిన్ల బొడ్డులు జగనాలు వర్ణించడానికి పనికొస్తారు. వీళ్ళు సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత మీరు మర్చిపోతే మా ఆంధ్ర ప్రజలు సహించరు అని చెప్పి ఇంకోసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.